దోపిడీ కొనసాగుతూనే ఉంది. యాజమాన్య విధానాలకు విద్యార్థులు బలిదానం చేస్తున్నా మార్పు మాత్రం రావడం లేదు. ఫీజు కట్టలేదని అవమానించిన యాజమాన్య వైఖరిని నిరసిస్తూ శుక్రవారం కాకినాడ శ్రీ చైతన్యలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. బంధువులు ఆందోళనకు దిగారు. కాకినాడ శ్రీ చైతన్యలో ఇంటర్ చదువుతున్న అరవింద్ ఫీజు కట్టలేదంటూ శుక్రవారం క్లాస్ రూమ్ లో అందరి ముందు నిలదీశారు. ఇంటికి పంపేశారు. అది చూసి కొందరు నవ్వుకున్నారు. ఈ అవమానాన్ని భరించలేని ఆ పేద విద్యార్థి ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. జరిగిన సంగతి తెలుసుకుని అతని తల్లిదండ్రులు, బంధువులు కళాశాల వద్దకు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్నారు. ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బంధువులు మాత్రం కళాశాలలో బీభత్సం సృష్టించారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కాదు, ఒకసారి వెనక్కపోని. నేను కూర్చోలేదని అసలు క్యాంపస్ కొత్తమే లేదా? అంతా నేనే మాట్లాడతా. అదన్నా మేము ఎందుకంటే పిల్లలంటే కొంచెం భయపడతారు కదా, భయం వచ్చి వస్తారు కదా అని. రావడమే నేను మాట్లాడాను. యూనిఫామ్ వేసుకురావాలి కదా, నీట్గా టచ్ చేసుకురావాలి కదా. ఎంత 3:37. మరి ఈ రూమ్ కెమెరా చూపించున్నారు ఒకసారి. బాగా వచ్చాడండి. వెనక్కి పెట్టాలి. 80 పెట్టామా? ఇదే రోజు 80 పెట్టి 80 పెట్టాం సార్. 80 పెడితే ఇంకా రాలేదు మనోడు. 8:13 ఇప్పుడు ఇక్కడ కూర్చోన్నాడు. 8:15 అనేది కాదన్నా. మా డాడీ చెప్పారు కదా, నేను ఎలా బండి తిప్పేలోపుగా తమ్ముడు వచ్చాను బయటకు వెళ్తాను. నేర్చుకుంటూ వచ్చి తమ్ముడు బయటకు వెళ్తాను. అది కాదు. ಬರ್ತಿದ್ದ ఈ రూమ్కి ఒకసారి మార్చి కేసు కట్టడానికి వెళ్ళాడు. వాళ్ళు కేసు కట్టడానికి వెళ్ళాడు. ఫోన్ చేసి ఏ టైంకి ఫోన్ వచ్చాడు. ఆ కెమెరాలో 9 అదిగో బాబాయ్ లేదు ఇప్పుడు వస్తున్నాడు. ఇప్పుడు వచ్చాడు. సార్ అరే వద్దు వద్దు, టైం ఉంది. సర్లే కనుక్కో. టైంతో మిస్ అయిపోతుంది. మీ డాడీతో ఉన్నప్పుడు ఉన్నది ఒకసారి మళ్ళీ ఈ పక్కన అక్కడ మాట్లాడింది కావాలి.
అక్కడ కూర్చున్నారు టైం చూసుకో టైం చూసుకోవడం ముందు ఫీజు గురించి అనేది అది నిర్ణయం సరే వాడిది గొడవలకి అయితే చెప్తాడు. మీకు చెప్తారు కదా ఏదో మా దాంట్లో అందరూ బొట్టు చింపుకునే వచ్చే వెళ్ళేది గొడవలకి అయితే కాదు లవర్ విషయం అయితే బ్రేకప్ అయిపోయిందండి మేము రెండే రెండు అనుకున్నాం ఒకటి కాలేజ్ రెండోది అప్లై ఏమైనా ఉంటాయి ఇంకా రెండు ఇట్ల వల్ల ఇంకెవరికి చెప్పుకోలేరు కదా కాలేజీ ప్రాబ్లం ఏంటంటే ఫీజు అడిగితే వాడు వారం రోజుల నుంచి సార్ చెప్తున్నాడు. మేము అక్కడే చెప్తే మీ తమ్ముడే కదా మీతో అన్ని చెప్పుకుంటాడు కదా షేర్ చేసుకుంటాడు. అన్నీ అంటే మరి అన్నీ అన్నీ షేర్ చేసి సార్ నాకైతే వారం రోజులు ఎవరు అనుకుంటున్నాంటే ఆ సార్ నన్ను ఏడుకుంటున్నారో అయితే దేనికి ఏడిపిస్తున్నారు ఏం చేస్తారంటే నువ్వేం చేయకుండా సార్ మేము ఒక 3 రోజులు సార్ అన్నాక తిడతారు ఇది ఇది అని చెప్పి సార్ అన్నాక తిడితే ఆడి ముందు విశ్వకవి స్కూల్ అత్యా అది అక్కడ ఆ స్కూల్లో చేసేటప్పుడు కూడా ఇలా సార్లు తిట్టేవారు కానీ ఇంతలా లేదు నేను చెప్తాను కదా తిట్టేవారు 10th క్లాస్కి వృద్ధిసేవాట ఒక మనీ నెలలోనే ఇది కూడా ఆ సార్ పేరే చెప్పాడు సార్ ఎందుకు చెప్తారు సార్ అంత బాధపడుతుంది నొప్పి రాకండి ఆ సార్ తిట్టారని నొప్పి వచ్చినప్పుడు కూడా అలా ఊరేసుకొని చనిపోతారు మరి అంత బాధ లేకుండా చనిపోతారు కొన్ని వస్తున్నప్పుడు ఆటోలో ఆ నాన్నకి ఏమన్నా అయిపోయింది ఆ నాన్న తిట్టాడంటే ఆ నాన్న తిట్టలేని వెళ్ళు నేను కడతాను ఫీజు గురించి నేను కూడా రేపు అమ్మ బ్యాంక్ నేను నొప్పి తెస్తాను నొప్పి తెచ్చి నేను రేపు 10,000 కడతా ఉంటే సరే అన్నాను సార్ సరే అని చెప్పి అలాగే ఆన్లైన్ మాటలు ఉండదు లేదా ఎన్నో క్వశ్చన్ నేను అడిగాను అవి చెప్పలేకపోతున్నా ఏం వింటున్నారు వచ్చాడు. మా డాడీతో కూడా కరెక్ట్గా మాట్లాడాలి సార్ అంటే కొద్దిగా ర్యాష్గా మాట్లాడాలి మా డాడీ కూడా చెప్తున్నాను ఫీజు కట్టి వచ్చి జాయిన్ చేయమన్నా వాయిస్ ఉంటుందా వాయిస్ అది కూడా సరే అదేం తీరేది మాట్లాడి తీరేది సార్ పద్ధతి ఇదా పద్ధతి అక్కడ బిహేవియర్ బాగాలేదంట జీతాలు వీళ్ళు ఇస్తేనే కదా సార్ మీకు వచ్చేది సారు సరిగ్గా 80,000కి 50,000 160,000 1,60,000 వేసి ఇచ్చేస్తాను మా తమ్ముడు తీసుకొచ్చామన్నా సార్ పోయిన అంత దాకా మనం అనలేము పోయిన అలా రిసీవ్ చేసుకుంటారా కాలేజీలోనే అడ్మిషన్ మాత్రం ఇంటికి వస్తారు వెళ్ళిపోతాం బయటికి వెళ్ళిపోతాను అనుకోండి 2 గంటల నుంచి చూపెట్టారు పట్టించుకునేవారు కాదండి ఏంటి ఇలాగని అడిగితే ఆగండి ఎందుకు మీకు కంగారంటే అన్నారండి అసలు మీరు పట్టించుకోవడం మాట్లాడినప్పుడు కాలేజ్ రేట్ కూడా మాట్లాడాలి కదా సార్ బాడీ లాంగ్వేజ్ ఎవరిని అలా పట్టించినప్పుడు కూడా 2 సార్లు చూసి అలా ఉన్నా పర్లేదు పేరెంట్స్ దగ్గర కూడా అలా ఉంది బయటికి చూపించారా ఆయన పిల్లలు ఒకసారి మీరు అయినా ఆయన సార్ ఆటలేదండి క్వశ్చన్ అడిగారంట నేను అడిగాను అవి చెప్పలేకపోతున్నా ఏం వింటున్నారు వచ్చాడు. మా డాడీతో కూడా కరెక్ట్గా మాట్లాడాలి సార్ అంటే కొద్దిగా ర్యాష్గా మాట్లాడాలి మా డాడీ కూడా చెప్తున్నాను ఫీజు కట్టి వచ్చి జాయిన్ చేయమన్నా వాయిస్ ఉంటుందా వాయిస్ అది కూడా సరే అదేం తీరేది మాట్లాడి తీరేది సార్ పద్ధతి ఇదా పద్ధతి అక్కడ బిహేవియర్ బాగాలేదంట జీతాలు వీళ్ళు ఇస్తేనే కదా సార్ మీకు వచ్చేది సారు సరిగ్గా 80,000కి 50,000 160,000 వేసి ఇచ్చేస్తాను మా తమ్ముడు తీసుకొచ్చామన్నా సార్ పోయిన అంత దాకా మనం అనలేము పోయిన పేరెంట్ ఉన్నారనుకోలేదు అలా రిసీవ్ చేసుకుంటారా కాలేజీలోనే అడ్మిషన్ మాత్రం ఇంటికి వస్తారు వెళ్ళిపోతాం బయటికి వెళ్ళిపోతాను అనుకోండి 2 గంటల నుంచి చూపెట్టారు పట్టించుకునేవారు కాదండి ఏంటి ఇలాగని అడిగితే ఆగండి ఎందుకు మీకు కంగారంటే అన్నారండి అసలు మీరు పట్టించుకోవడం మాట్లాడినప్పుడు కాలేజ్ రేట్ కూడా మాట్లాడాలి కదా సార్ బాడీ లాంగ్వేజ్ బయటికి ఎవరిని అలా పట్టినప్పుడు కూడా 2 సార్లు చూసి అలా ఉన్నా పర్లేదు పేరెంట్స్ దగ్గర కూడా అలా ఉంది బయటికి చూపించారా ఆయన పిల్లలు ఒకసారి మీరు అయినా ఆయన సార్ ఆటలేదండి
తిరగండి అండి. అదే అదే రోజు టైం కాలేజీ ఇంటికి వచ్చి కూడా మన కాకినాడ జగన్నాథపురం చెందినటువంటి ఒక అబ్బాయి మన ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు మన చైతన్య కాలేజీలో. ఈరోజు ఉదయం కాలేజీకి వచ్చారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అతను సూసైడ్ చేసుకున్నాడు, బై హ్యాంగింగ్ చేసుకున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ మీద మన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో, కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అది దర్యాప్తు చేస్తున్నారు. దాని మీద కొద్దిగా వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఆందోళన పడ్డారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందండి. ఓకే సార్. మాట్లాడాడు సీసీ కెమెరా చెక్ చేయగానే దొంగ ఏడిస్తాడు. తమ్ముడిని ఎంత ఏం చేస్తారో తల్లి ప్యాను ఆ తల్లి ఎంత ఏ న్యాయం చేస్తారో మీరు చేయండి. అదే మీ పిల్లలకి ఎవరికైనా అయితే మీరు ఎలా బూతులు పెడతారా? బూతులు చెప్పండి. మీరు ఏ న్యాయం చేస్తారో సార్ చేయండి సార్. ఆ తల్లికి తండ్రికి మీరు పెద్ద మందికి ఏ న్యాయం చేస్తారో మీరు ఏ న్యాయం చేస్తారో ఇది 4వ 3వ అంటే ఇలాగే కాలేజీలో జరగడం కుర్రోలు. ఇది 4వ 3వ ఇలాగా అన్నారు కదా. పిల్లలకి ఎవరికైనా మీరు ఎలా వదిలేస్తారా? వెంటనే ఫోన్ చేసి డబ్బులు ఎంత నుంచి అలవాటు చేయించుకుంటారు కదా. అంత పేదలో అని బయట తీసుకెళ్ళి వచ్చి నల్లని బయట మీ ఏరియాలో జరిగిందంటే ఇలా జరిగింది సార్ అని నాకు చెప్పారు. ఆయన ఏం చెప్తాడు అన్నది ఒక మాట అలా ఆలోచించాలి కదా. అక్కడ ఎక్కడ పోతాడు మా ఏరియాలో ఉన్నప్పుడు మేము పిలిపిస్తాం, పంపించగలం. అప్పుడు రప్పిస్తాం, అదే అక్కడ పంపిస్తాను, మొత్తాను పంపిస్తాను. ఇవాళ మావాడు అయిపోయి రేపు పొద్దున ఇంకోడు అవుతాడు. బయట 10 మంది కొడితే చెప్పింది మీరు చెప్పింది వాళ్ళ జీతాలు వచ్చేస్తే వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉంటారు. ఉన్నాం కదా, మాకేం తెలుసా జరిగిన తర్వాత మాకు అన్నీ తెలిస్తే దాన్ని బట్టి మేము మాట్లాడతాం. కొంచెం ఫ్రీనెస్ ఇస్తే మేము వాళ్ళ తల్లిదండ్రులని కార్పొరేటర్ వచ్చారు కదా ఆయన తీసుకెళ్తాం. మీ అందరికీ తెలియాలి.
ఇప్పుడు ఆడ మా అక్క కొడుకు నాకు తెలియదు, నా మేనల్లుడు నాకు తెలియదు, వీళ్ళ వాళ్ళ తమ్ముడు వీళ్ళ అబ్బాయి వాళ్ళ మేనల్లుడు వీళ్ళు మీరు ఒక 50 మంది కొంటామండి ఇక్కడండి, ఒక 50 ఇల్లు కొంటామండి ఇక్కడ కాకినాడ అండి. ఏ ఊరు అసలు మీది? వైజాగ్ దగ్గర అండి, మాది బయలుపాటి సార్, మాది అనవరం మేము ఇక్కడికి వచ్చి చాలా కాలం అయింది సార్. మేము గత 20-30 సంవత్సరాలు ఇక్కడే ఓటు వేసాం. మీరు అసలు ఎక్కడైనా అడిగిన అందరికీ చెప్పండి. అందరూ ఎక్కడొక్కడ పుట్టి పెరుగుతూనే ఉంటారు, పెరగకుండా ఎవరు ఉంటారు. అది గతం అది. కడతానండి చాలా గవర్నమెంట్ మాట్లాడండి, ఈ రేపు కట్టిన వాడు కాదు పవర్ తీసుకున్నా ఎవరిని తీసుకుంటే అంటాడు. కొన్ని పేరెంట్స్ వాడు పిల్లలకి రమేష్ సార్ ఎంసెట్ లేదు, షూ లేదు, లేదా చేసుకుంటారంటే చెప్తే రెడీ చేసుకుని వస్తాను. చాలా గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడతారు, చెప్పుకోలేకపోతాను, ఉండలేకపోతాను. నాకు బాధపడి చనిపోయిన ముందు కూడా ఆ సార్ పేరు చెప్పే చనిపోతారు. ఇప్పుడు ఆ సార్ కూడా సీసీ కెమెరాలో చూసి పరిగెట్టిస్తారు సార్. ఎందుకన్నా అలాగుంటారు అంటే చెప్పు కూడా కాదండి. కొన్ని ఈరోజు పంపించాను, లోపల పంపించుకున్నా కొన్ని అతను చనుకుని కుర్రోడు చనుకోకు. ఈ రోజు కాలేజ్కి వచ్చిన బస్సులో ఇంటికి వెళ్ళిపోతుంది. రేపు తెచ్చి ఫీజు కట్టిద్దినండి, వాళ్ళు ఫీజు వాళ్ళకి ఇచ్చిద్దినండి. ఫీజు 20,000 కట్టనండి. రేపు సోమవారం కల్లా శనివారం తెచ్చేస్తానన్నాను. కానీ అన్నా సరే పంపించలేదు, లోపలికి లేదు ఫీజు వచ్చి వచ్చినప్పుడు 2 నెలలు పంపించారు. పంపించితే ఇంకేంటి ఇలా మాట్లాడుతున్నారని ఇంకా వచ్చి తీసుకొని వచ్చినాను. నేను వచ్చిస్తుంటే కుర్రోళ్ళు అందరూ నీళ్ళు వాళ్ళు అందరినీ కొడతానండి. బొమ్మ కొడతాను, చేతులు కొడతాను. అదేంటి సార్ అది పద్ధతి. మీ సార్లు అంటే దేవుడితో సమానం. మీరు దేవుడితో సమానం. మీకు అక్కడ చదివించుకున్న వాళ్ళు మీరు ఎన్నో బాధపడి మీకు అక్కడ చదివించుకుంటాను సార్. మీరే ఎలా చేస్తే పిల్లలు చదివితే ఏంటి సార్ నా పరిస్థితి? ఎలా చనిపోయాడండి? ఇప్పుడు ఎక్కడ రామరపేట సెంటర్లోనే ఉన్నారు, అక్కడే ఉంటున్నారండి. అక్కడే సార్. ఇంటికాడ ఎవరు లేకాడు సార్, పోయాడు సార్. గ్లాస్ వాటర్